ఇలా ఏ వారమన్నా చెప్పాలి అందరు. ఇలా ఏ వారమన్నా ఏ వారమన్నా ఏ దేవుని మొట్టమన్నా రేపే వారమన్నా ఏ దేవుని మొట్టమన్నా ఎల్లుండి ఏ వారమన్నా ఏ దేవుని మొట్టమన్నా అన్నా ఇవాళ ఏం వారమన్నా చెప్తలేరు అన్నా. రేపేం వారమన్నా అన్నా. ఎల్లుండి ఏం వారమన్నా అన్నా. ఆ తర్వాత ఏం వారమన్నా అన్నా. ఆ తర్వాత ఏం వారమన్నా అంతా. ఆ తర్వాత ఏం వారమన్నా అన్నా. ఆ తర్వాత ఏం వారమన్నా అన్నా. నిన్నేం పండుగ అన్నా చెప్తలేరేమే. ఇదే ఇక వాళ్ళు ఏం చెప్పారు. నువ్వు చెప్పిన సవాల్ ఇది ఇట్లే పోతూనే ఉంటుంది. ఇక మీకు ఇంకేం కావాలి? మీకు వారాలు తెలుసు, పండుగలు తెలుసు, మీకు గంగా ఇంకా మీకు ఏం కావాలి? మీకు ఇవి చెప్పుర్రి. ఇక మీకు వారాలు చెప్పుర్రి, ఇక బతుకుర్రి. మీకు ఇంకేందే? ఇక మీకు సోమవారం మంగళవారం తెలిసింది, పండుగలు తెలిసినాయి. ఇక మీ బతుకులకి ఇక గిట్టగానే ఎక్కువ కావన్నా. మీ నీళ్ళు ఎందుకు, మీకు ఉద్యోగాలు ఎందుకు, మీకు బతుకు తెరువు, సాధువు, గంగా గోదావరి మీకు ఎందుకే? ప్రజలు ఆడేం దేవుడు ఉన్నాడు, ఈడేం పూజ అయింది, ఇటు బొట్టు పెట్టినా పెట్టలేదా, ఇటు గుండు గీసుకున్నాడా, జుట్టు పెంచుకున్నాడా, ఈ వీటి గురించి ఆలోచించబడా. ఏం కూర అనుకున్నాడు, మటన్ అనుకున్నాడా, కూరగాయలు అనుకున్నాడా? దీని మీద చర్చ పెడితే కడుపు నిండుతుంది. కానీ కాళేశ్వరం, నీళ్లు తెచ్చుడు, భూములు, పంటలు, ఉద్యోగాలు ఇచ్చుడు, బళ్ళు పెట్టుడు, గురుకులాలు పెట్టుడు, ఇవి చెప్తే ఎవరికైనా కడుపులకు వచ్చేదా కాలుకి వచ్చేదా? మనం ఇవి చెప్పాలి. ఇవి చెప్పి ఇక మస్తు సంబరపడి ఏమనుకుంటారా నారే. మనం బట్టలు మొత్తం చింపుకోవాలి, జెండాలు పెట్టుకోవాలి, డీజే పెట్టాలి, ఎగరాలి, పిచ్చి పిచ్చి ఎంటికలు ఉన్న గడ్డలు కింద కింద పెద్దగా వేయించాలి. మన కౌరం భీమును మాట్లాడద్దు, ఎక్కడో ఉన్న శివాజీ గురించి మాట్లాడాలి. ఇదంతా మస్తు తెలివి అనుకోవాలి. మళ్ళీ మనమే దేశభక్తి కూడా అనుకోవాలి. అనుకోకపోతే మళ్ళీ మీద దేశద్రోహులు అంటారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.